పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, 19వ సామాన్య కాల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ఈరోజు నీటి మీద నడుస్తూ భయపడకండి, ధైర్యముగా ఉండండి, నేనే కదా అని అభయహస్తాన్ని ప్రభువు ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈనాటి సువార్త పఠనం మనకిచ్చేటటువంటి 3 విషయాలు, 3 సందేశాలను ఆలకిద్దాం. మొదటిది, ప్రభువు మనలను బలపరిచే విధానాలు ఏమిటి? రెండవది, పేతురు మునిగిపోవటానికి కారణాలు ఏమిటి? మూడవది, ప్రభు ప్రార్థనకు వెళ్ళటానికి కారణాలు ఏమిటి? ప్రియ బిడ్డలారా, ఏలియా ప్రవక్త 450 మంది బాలుదేవతలను మట్టు పెట్టించాడని తెలుసుకొని యెజబెలు రాణి దూతను పంపి ఏలియా ప్రవక్తను చంపటానికి ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి ఏలియా ప్రవక్త పారిపోతాడు. 40 రోజుల పాటు ప్రయాణం చేసి దేవుని కొండ అయినటువంటి హోరేబు కొండను ఎక్కువ కూర్చుంటాడు. గుహలో ఉండగా దేవుడు ప్రత్యక్షమై, నీవు పర్వతము పైకి వెళ్ళి నా ముందు నిలబడుము అంటాడు. అక్కడికి వెళ్ళి నిలబడగా మొదట పెనుగాలి వీస్తుంది. ఆ పెనుగాలిలో దేవుడు కనపడతాడని ఏలియా ప్రవక్త అనుకుంటాడు. కానీ దేవుడు ప్రత్యక్షము కాడు. ఆ తరువాత భూకంపము వస్తుంది. ఈ భూకంప పరిస్థితుల్లోనైనా దేవుడు కనపడతాడని అనుకుంటాడు ఏలియా. కానీ దేవుడు కనిపించడు. ఆ తరువాత అగ్ని రూపంలో తన ముందుకు వచ్చి దేవుడు వచ్చాడు అనుకుంటాడు. కానీ ఆ సమయంలో కూడా దేవుడు ప్రత్యక్షం కాడు. కానీ తరువాత మెల్లని స్వరాన్ని ఏలియా ప్రవక్త వింటాడు. ప్రియులారా, ఈ స్వరాన్ని వింటున్నప్పుడు ఏలియా ప్రవక్త తన అంగీ అంచుతో ముఖాన్ని కప్పుకుంటాడు. ప్రియులారా, ఏలియా ప్రవక్తను దేవుడు ఎలా బలపరిచాడు, మనల్ని ఎలా బలపరుస్తాడు అంటే, ఏలియా ప్రవక్తను ఎలా బలపరిచాడనంటే, ఏలియా ప్రవక్తతో దేవుడు గడిపినటువంటి నిశ్శబ్ద క్షణాలు. మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అనుకొని ఎవరితో మాట్లాడకుండా, ఎవరితో సంబంధాలు లేకుండా, ఎవరిని చూడకుండా, అన్నం తినకుండా మనకు మనంగా ఒంటరిగా గడుపుతూ ఉంటామే. అదే మాట, అదే పరిస్థితి, అదే స్థితి ఏలియా ప్రవక్త కలిగింది. ఏలియా ప్రవక్త దేవునితో గడిపినటువంటి క్షణాలు, నిశ్శబ్ద క్షణాలు. దేవుడు మనల్ని ఎప్పుడు బలపరుస్తాడనంటే, మనం ఒంటరిగా కాదు, ఏకాంతముగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు బలపరుస్తాడు. మొట్టమొదటిది ఎప్పుడు బలపరుస్తాడంటే, మనం ప్రార్థనలో ఉన్నప్పుడు బలపరుస్తాడు. స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ప్రేయర్, హీ విల్ స్ట్రెంథెన్ యూ. ఆయన నిన్ను బలపరుస్తాడు, ప్రార్థనలో బలపరుస్తాడు. రెండవది, అపోస్తలులు గలిలయ ఆవల తీరకు వెళ్తున్నప్పుడు, పెనుగాలి వీస్తున్నప్పుడు, పడవ అతలాకుతలం అయిపోతున్నప్పుడు, క్రీస్తు ప్రభువే 6 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వచ్చి వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళని బలపరిచాడు. నేనున్నా, ధైర్యం వహింపుము. క్రీస్తే స్వయముగా వచ్చి బలపరుస్తాడు. రెండవది, క్రీస్తే వచ్చి స్వయంగా మిమ్మల్ని బలపరుస్తాడు. హీ హిమ్సెల్ఫ్ విల్ ఇంటర్వీన్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ స్ట్రగుల్స్, ఇన్ యువర్ ట్రయల్స్, ఇన్ యువర్ ట్రిబ్యులేషన్స్. ఆయనే స్వయంగా వచ్చి నేను బలపరుస్తాడు. ఇక మూడవది, పేతురు అల్పవిశ్వాసిగా ఉంటే ఎందుకు నువ్వేలా సందేహించితివని చెప్పి, నీకు విశ్వాసము ఉండాలి, భయపడమాకు, విశ్వాసం కలిగి ఉండు. మూడవది, దేవుడు మనలను విశ్వాసములో బలపరుస్తాడు. మొదటిది ప్రార్థనలో బలపరుస్తాడు, రెండవది ఆయనే వచ్చి మనల్ని స్వయంగా బలపరుస్తాడు,
మూడవది ఆయన మనల్ని విశ్వాసంలో బలపరుస్తాడు. ప్రియమైన బిడ్డలారా, అల్ప విశ్వాసం తగదు. పేతురు గారికి ఉన్న దుందుడుకు స్వభావం. ప్రభు నేను నడుస్తాను, అందరూ శిష్యులు నిశ్శబ్దంగా ఉంటే, ప్రభు నీవు రాజు, నువ్వే గాని దేవుడివైతే, నీవే గాని క్రీస్తు అయితే నేను నీటి మీద నడవటానికి ఆనతి నిమ్ము అంటాడు. దుందుడుకు స్వభావం, తొందరపాటుతనం. యేసు ప్రభు గెత్సెమని తోటలో శత్రువులు వచ్చి తీసుకెళ్తుంటే మాల్కూస్ అనే సైనికుని కత్తి తీసుకొని కుడి చెవి తెగ నరుగుతాడు. తొందరపాటు, తేలికపాటితనం ఉంది పేతురులో. యేసు ప్రభు వచ్చి నేను మరణించాలని చెప్తే, ప్రభు నీకు మరణము సంభవింపకుండును గాక అంటాడు. ప్రభు అంటాడు, చీపో సైతానా, నా వెనుకకు పొమ్ము అంటాడు. నీ భావాలు మానవులకు సంబంధించినవి కానీ దేవునికి సంబంధించినవి కావు అంటాడు. లెక్కలేనటువంటి తనం. ఎక్కడ లెక్కలేని తనం? నువ్వు ప్రభుతో ఉన్నవాడివి కదా అంటే, నేను లేను, నాకు తెలియదు ప్రభు ఎవరు అని 3 సార్లు బొంకాడు. ప్రియులారా, చంచలమైనటువంటి మనస్సు మనకుంటుంది కొన్నిసార్లు. పేతురుకు కూడా చంచలమైనటువంటి మనసు. ప్రభా నేను నీ కోసం మరణించాల్సి వచ్చినా మరణిస్తాను అని నోరు జారాడు. కానీ ప్రభు ఎవరో తెలియదని బొంకాడు. ఏదేమైనా కూడా ప్రియులారా, ప్రభువు మనల్ని, మనం ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో ఉన్నా మనల్ని బలపరుస్తాడు. ఇక రెండవది, పేతురు గారు మునిగిపోవటానికి కారణం ఏమిటి? మొదటిది, యేసు మాటపై నిలబడి ఉన్నంతసేపు నడిచాడు. కానీ ఎప్పుడైతే తన చూపు మళ్లించాడో, అలల మీద పెనుగాలి మీద పెట్టాడో పడిపోయాడు. ప్రియులారా, పేతురు జాలరి, ఈత కొట్టగలడు. అయినా కూడా ఆయన మునిగిపోవటానికి కారణం ఏమిటి? ఆయన నడక మొనకగా మారటానికి కారణం ఏమిటి అనంటే, బయట భయాలు ఆయన అంతర్గత శక్తులను అణిచివేశాయి. ఎలాగైతే ఇన్బిల్ట్ మెమరీ అనేది ఫోన్లో ఉంటుందో, మనలో కూడా ఇన్బిల్ట్ ఎనర్జీ, ఇన్బిల్ట్ ఫెయిత్. దేవుడు మనల్ని తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడే మనం విశ్వాసంతో బయటకు వస్తాం. స్వామి వివేకానంద అంటాడు, మనం తల్లి గర్భములో ఉన్నప్పుడే ప్రార్థనకు అంకురార్పణ జరిగిద్ది అంటాడు. ప్రియులారా, మొదటిది, ఆయన చూపు ఎప్పుడైతే దృష్టి మళ్ళిందో పడిపోయాడు. రెండవ కారణం, మునిగిపోవటానికి కారణం, యేసు ఉన్నాడు అని తెలిసి కూడా పడిపోయాడు. అంతకుముందే ప్రభు 5,000 మందికి ఆహారం ఇచ్చాడు, 5 రొట్టెలు 2 చేపలను. ఈ అద్భుతం చూసి కూడా ఆయన దృష్టి మారింది. రెండవదంగా, ప్రభు వంకకు తిరిగి, ప్రభా నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వంకకు తిరిగితే నువ్వు సమస్తము సాధ్యమే. అందుకే కీర్తనకారుడు అంటాడు, 121వ కీర్తన 2వ వచనంలో, భూమి ఆకాశములను సృజించిన ప్రభువు నుండి నాకు సహాయము లభించును. మొదటిది, ప్రభువు మనల్ని బలపరచడానికి కారణాలు విన్నాం. రెండవది, పేతురు మునిగిపోవటానికి కారణాలు విన్నాం. మూడవది, ప్రభు ప్రార్థనకు వెళ్ళటానికి కారణం ఏమిటి అనంటే, ప్రజలందరూ కూడా 5,000 మందికి ఆహారం ఇచ్చిన తర్వాత ఎంత మహా అద్భుతం చేసినటువంటి ఈయన మనకు రాజుగా ఉంటే ఎంత మంచిది అని రాజును చేయాలనుకుంటే, ప్రభు అక్కడి నుంచి నిర్జన ప్రదేశానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాడు. నేను రాజకీయ రాజును కాదు, ఆధ్యాత్మిక రాజుని. అందుకే గుర్రం మీద రాల ప్రభు గాడిద మీద వచ్చాడు, వినమ్రుడుగా వచ్చాడు, బాధామయ సేవకుడుగా వచ్చాడు. నేను సేవించుటకే గాని సేవింపబడుటకు రాలేదు. ప్రియులారా, ప్రభు మరలా శిష్యుల కోసం ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడనంటే, మీరు ఆ ప్రజలు చెప్తున్నట్లుగా మీరు నన్ను రాజును చేయాలని చూడమాకండి. నేను వచ్చినది శ్రమలు పడి, బాధలు పడి, మరణించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను అని ప్రభు చెప్పాడు. ప్రియులారా, కాబట్టి ప్రభువు మనలను బలపరుస్తాడు. మనం మునిగిపోకుండా ఉండాలనంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి. మనం కూడా ప్రభు ప్రార్థనకు ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రభు మన విశ్వాసాన్ని ఆధ్యాత్మికంగా పెంచాలని ప్రార్థన చేస్తూ దేవుని దీవెనలను వేడుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ములను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.